హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికీ చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. తమిళనాడులో విదేశీ శీతల పానీయం కంపెనీలైన కోకోకోలా, పెప్సీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోకోకోలా, పెప్సీలను చిన్న దుకాణాలు, రీటైల్ స్టోర్లలో అమ్మకాలపై నిషేధం విధించింది అక్కడి ట్రేడ్ యూనియన్ సంస్థ వనిగర్ సంఘం. మార్చి 1, 2017 నుంచి 6000 చిన్న దుకాణాల్లో ఈ విదేశీ కూల్ డ్రింక్స్ అమ్మకాలను బహిష్కరించినట్లు ప్రకటించింది వనిగర్ సంఘం. పెద్ద స్టోర్లు కూడా వీటిని బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ కొంత సమయం కావాలని కోరాయి. జల్లికట్టు ఉద్యమ సమయంలోనే విదేశీ పానీయాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ముందుగా సినిమా హాళ్లలో పెప్సీ కోలాను నిషేధించారు. విదేశీ కూల్ డ్రింక్స్ కంపెనీలు మార్కెట్లోకి రావడంతో దేశీ కూల్ డ్రింక్ కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయని వనిగర్ సంఘం చెబుతోంది. అసలే నీళ్లు లేక రాష్ట్రం కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్న క్రమంలో విదేశీ కంపెనీలు వచ్చి ఉన్న నీటిని తమ ఉత్పత్తుల కోసం వాడటం దారుణమని వనిగర్ సంఘం సెక్రటరీ మోహన్ ఆరోపించారు. జల్లికట్టు ఉద్యమంలో యువత ఏ విధంగా అయితే పాల్గొని విజయవంతం చేశారో అదే స్ఫూర్తితో విదేశీ కూల్ డ్రింక్స్ ను బహిష్కరించాలని పిలుపునిచ్చింది వనిగర్ సంఘం. దీంతో పెప్సీ, కోకోకోలా కంపెనీకి 1400 కోట్లు నష్టం వాటిల్లనుంది. పెప్సీ బ్యాన్ పై చెన్నైలోనే పుట్టిన ఆ కంపెనీ సీఈఓ ఇంద్ర నూయి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.